మన దేశంలో అతి పురాతనమైన, అత్యంత ప్రాచీనమైనవి 7 క్షేత్రాలున్నాయి. జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్న సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారట. అయోధ్య ఈ క్షేత్రానికి రామజన్మభూమి అని ప్రసిద్ధి. అథర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొంటారు. ద్వారక సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశమని, క అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందుకే పురాణ కాలం నుంచి ద్వారకా మోక్షానికి ప్రవేశమని అంటారు. మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. బాల్యంలో శ్రీకృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం. ఉజ్జయిని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. హరిద్వార్ గరుడ పురాణంలో గరుడు అమృతాన్ని తీసుకొని వెళుతుండగా ఇక్కడ ఒక చుక్క అమృతం పడిపోయిందని అంటారు. వారణాసి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా, అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి వెళతారని భక్తుల నమ్మకం. కాంచీపురం ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా